कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोना नहीं खरीदेंगे। బంగారం, వెండి, ప్లాటినంపై ప్రభుత్వం దిగుమతి సుంకంను అమాంతం రెట్టింపు చేసింది. ప్రస్తుతం 5% ఉన్న సుంకాన్ని 10% పెంచుతూ మంగళవారం అర్ధరాత్రి ప్రకటన వెలువరించింది. 13వ తేదీ అంటే నేటి నుండే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. బంగారం కొనొద్దని ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన 2 రోజుల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. విదేశీ మారక నిల్వలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వేళ ప్రధాని మోడీ సికింద్రాబాద్లో జరిగిన సభలో 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను ఆపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దెబ్బతో బంగారం, వెండి ధరలు పెరగనున్నాయి. బంగారం, వెండి, ప్లాటినంలతో పాటుగా బంగారు ఆభరణాల తయారీలో వినియోగించే జ్యువెలరీ ఫైండింగ్స్, పారిశ్రామిక దిగుమతులపై కూడా సుంకాలు పెంచారు. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం భారత్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారు దిగుమతులు ఏకంగా 4% పెరిగాయి. వీటి విలువ సుమారుగా $72 బిలియన్. భారతీయ మదుపరులు బంగారాన్ని ఒక సురక్షిత పెట్టుబడిగా భావిస్తుంటారు. అంతేకాకుండా పెళ్లిళ్ళు, పండుగల సీజన్లో బంగారానికి ఉండే డిమాండ్ వేరు. సికింద్రాబాద్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు విదేశీ మారక ద్రవ్యాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. పశ్చిమాసియాలో తలెత్తిన సంఘర్షణ కారణంగా విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। ఇందుకోసం బంగారం కొనుగోళ్లపై సైతం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ నియంత్రించుకోవాలని ఆయన సూచించారు. గడిచిన 2 ఆర్థిక సంవత్సరాల్లో గమనించినట్లయితే సుమారు 11 లక్షల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్యం కేవలం బంగారం దిగుమతి కోసమే ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో గడిచిన ఏడాదితో పోల్చి చూస్తే కేంద్ర ప్రభుత్వం మరో 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎగుమతుల కన్నా దిగుమతుల కోసం ఎక్కువ ఖర్చు చేసినట్లయితే కరెంట్ ఖాతా లోటు అనేది పెరుగుతుంది. 2025-26 సంవత్సరంలో భారతదేశం దిగుమతి చేసుకున్న బంగారం పరిమాణం 721 టన్నులు. మన దేశం ఎక్కువగా స్విట్జర్లాండ్ నుండి సుమారు 40% వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా నుండి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి అవుతుంది. బంగారం దిగుమతి చేసుకునే క్రమంలో మన దేశంలో డిమాండ్కు అనుగుణంగా ఈ బంగారం దిగుమతి అనేది ఉంటుంది. అయితే బంగారం దిగుమతి చేసుకునేందుకు డాలర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. డిమాండ్ ఎంత ఎక్కువ పెరిగితే అంత ఎక్కువ డాలర్లను ప్రభుత్వం వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ దిగుమతుల వల్ల వాణిజ్య లోటు కూడా పెరుగుతుంది.